మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మన ఆలోచనలు మనలో ఎక్కడ ఉంటాయి, ఎక్కడ నుంచి పుడతాయి అన్నది తెలుసుకున్నాం. అలాగే ఆలోచన గురించి ఆలోచించాలి అని తెలుసుకున్నాం. అలా స్టార్ట్ చేశారా ఆలోచించడం? మరి ఆధ్యాత్మిక అభివృద్ధికి బ్రేకుల్లాగా ఉండేవి 3 అని కూడా మనకర్థమైంది కదా! ఆ 3 ఏంటి? ఆలోచన, రీజనింగ్ అండ్ భయము. సో, యాస్ట్రల్ ట్రావెల్‌కి భయం తర్వాత అడ్డంకి ఏమిటో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో, మానవుడు తాను మూర్ఖంగా ఏర్పరచుకున్న భయాలు, హద్దులు ఈ 2 లేకుండా ఉన్నట్లయితే అతడు మానసికంగాను, శారీరకంగాను కూడా ఒక సూపర్ మ్యాన్, సూపర్ వుమెన్‌గా తయారవ్వగలడు అని అనుకున్నాం. అయితే ఆలోచన రహిత స్థితిని మనం ఎందుకు పొందాలి? ఆ ఆలోచన రహిత స్థితికి రావడానికి మనం ఎందుకు సాధన చేయాలి అని కూడా తెలుసుకున్నాం. ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలు లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ పూర్ణాత్మ, సర్వజ్ఞత్వం ఉన్న ఆ పూర్ణాత్మ మనల్ని వెన్నంటే కాపాడుతూ ఉంటుంది. మనకి ఏ టైంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా అది మనకి చక్కగా మన బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్‌ని జనరేట్ చేసి, కొన్ని హార్మోన్‌లను రిలీజ్ చేసి మనం మనల్ని కాపాడుకునేటట్టు ఆ పూర్ణాత్మ మనకి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. సో, జంతువుల్ని, మనిషిని వేరు చేయగలిగేదేమిటి? ఆలోచనే కదా! సో, ఈ విషయాన్ని పాశ్చాత్యులు విపరీతంగా బోధిస్తూ ఉంటారు. అదుపు లేని ఆలోచనలు మనిషిని జంతువుల కన్నా తక్కువ స్థాయిలో నిలబెడతాయి. ముఖ్యంగా యాస్ట్రల్ ట్రావెల్ విషయంలో పిల్లులకి మనకి కనిపించని విషయాలు కూడా కనపడతాయనే సత్యం చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఆ పిల్లులు యాస్ట్రల్ ట్రావెల్ ఎంతో అద్భుతంగా చేస్తాయట. సూక్ష్మలోకాల్లో ఉన్న ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాయట. కొన్ని జంతువులకు దెయ్యాలు స్పష్టంగా కనపడతాయి అంటారు కదా! కొన్ని జంతువులకి కొన్ని విషయాలు జరగబోయే ముందుగానే తెలుస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్త్‌క్వేక్, సునామీ ఇలాంటివి వచ్చినప్పుడు ఫ్రీగా అలా తిరిగే పక్షులు కానీ, జంతువులు కానీ ఏవి కూడా ఆ విపత్తు జరిగే సమయంలో అక్కడ ఉండవు. వాటికి ముందే తెలిసిపోయి అవి అక్కడ నుంచి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అయిపోతాయి. ఈ విషయాలు మనుషులు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. జంతువులు మనలాగా ఆలోచనలను, రీజనింగ్‌ని ఉపయోగించవు. వాటి పద్ధతి వేరే ఉంది. అయితే ఆ దారినే మనం కూడా పట్టుకోవాలి. అవి పూర్తి ఎరుకతో ఉంటాయి. ఆలోచన రహిత స్థితిలో ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని, సిగ్నల్స్‌ని చక్కగా రిసీవ్ చేసుకుంటాయి. నేచర్‌తో అన్నిటితో చక్కగా కనెక్షన్‌లో ఉంటాయి. సో, వాటికి ఆ ఫ్రీక్వెన్సీస్, ఆ ప్రకంపనాలు కొంచెం చేంజ్ అయినా కూడా వాటికి తెలిసిపోతూ ఉంటుందనమాట. మనం కూడా అలా మారాలి. కాబట్టి మనం ముందుగా మన ఆలోచనలను నియంత్రించడం అలవాటు చేసుకోవాలి. మన మనస్సుల అంచుల్లో నిరంతరం పరిభ్రమించే సోమరిపోతు ఆలోచనల్ని విసర్జించే ప్రయత్నం చేయాలి. ఓ ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చోవాలి. పూర్తిగా రిలాక్స్ అవ్వాలి. ఎవ్వరూ మన ఏకాంతాన్ని భగ్నం చేయలేని చోట్లో మనం కూర్చోవాలి. ఇబ్బందిగా ఉండకుండా మన కూర్చున్న రూమ్‌లో లైట్స్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆ లైట్ వల్ల కూడా మనకి ఇబ్బంది కలిగే అవకాశాలుంటాయి. తర్వాత తాపీగా మన ఆలోచనలను గమనిస్తూ వాటి గురించి ఆలోచించాలి. నానాటికి పెరిగిపోతున్న ధరల గురించి ఆలోచించాలి. ఆందోళన కలిగిస్తున్న ప్రపంచ పరిస్థితులను, మన ఓనర్‌తో మనం ఏమన్నా మాట్లాడాలనుకుంటుంటే ఆ విషయాలు గుర్తొస్తే వాటిని గమనించాలి. వచ్చే ఆలోచనలను
కంట్రోల్ చేసేటట్టు మనం ఉండకూడదు. ఆ వచ్చిన ఆలోచనలను జస్ట్ అలా గమనిస్తూ ఉండాలి. ఇలాంటి వైవిధ్యం కలిగిస్తున్న ఆలోచనలన్నిటినీ మనం నెమ్మదిగా, నెమ్మదిగా ఇది అవసరం లేదు అనుకుంటూ బయటికి గెంటేసేయాలనమాట. చాలా ఎత్తు ఉన్న ఓ బిల్డింగ్ చివరి అంతస్తులో ఉన్న ఓ గదిలో మనం కూర్చొని ఉన్నట్టు ఊహించుకుందాం. అలాగే మన కళ్ళ ముందు ఓ పెద్ద కిటికీని అడ్డుకొని ఉన్న నల్లటి కర్టెన్‌ల వైపు మన దృష్టి సారిస్తున్నట్టుగా మనం ఊహించుకుందాం. అలాంటి తెర మీద మన ఆలోచనలకు భగ్నం కలిగించే డిజైన్‌లు ఏవీ లేవన్న విషయాన్ని గమనిద్దాం. మనలోని చైతన్యాన్ని ఓ నల్లటి తెర మీద కేంద్రీకరించాలి. మన చైతన్యాన్ని ఏ ఆలోచనలు వేధించకుండా చూసుకోవాలి. మన చైతన్యపు నల్లటి తెర మీదకు ఏ ఆలోచనలు వచ్చి వాలకుండా చూసుకోవాలి. ఏమైనా ఆలోచనలు ఈ తెర మీదకు పాకేందుకు ప్రయత్నిస్తే ఆ ఆలోచనలను ఆ తెర అంచుల నుంచి కిందకి తోసేయాలి. కొంత సాధనతో ఈ విధంగా మన ఆలోచనలన్నిటినీ బయటికి మనం తరిమేయొచ్చు. ఉన్నట్టుండి కొన్ని ఆలోచనలు మన చైతన్యపు అంచులలో సాక్షాత్కరిస్తే బలవంతంగా వాటిని బయటకు వెళ్ళమని ఆజ్ఞాపించాలి. మళ్ళీ మన నల్లటి చైతన్యపు తెర మీదే మన ధ్యాసను లగ్నం చేయాలి. మన ఆలోచనల శక్తితో ఆ తెరని పైకి ఎత్తి ఆ తెరకు వెనక ఉన్న కిటికీలో నుంచి ఏం కనిపిస్తుందో గమనించే ప్రయత్నం చేయాలి. మళ్ళీ కేవలం మన ఊహల్లోనే ఉన్న ఆ నల్ల తెర మీద మన ధ్యాసను స్థిరంగా నిలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు మన దృష్టిలో పడేందుకు ఎగబడుతూ ఉంటాయి. మన దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మన మానసిక శక్తితోనే ఆ ఆలోచనలన్నీ బయటకు బలవంతంగా నెట్టేసే ప్రయత్నం మనమే చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని సార్లు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఒక విషయం అది మన బుర్రలో స్థిరంగా దిగబడాలి కాబట్టి. ఆ విషయం ఏమంటే ఏ ఆలోచనలు లేని ప్రశాంతమైన స్థితిని మనం సంపూర్ణంగా పొందగలిగినప్పుడు ఆ శూన్యంలో మన ఉనికిని గమనించగలిగే సమయంలో ఉన్నట్టుండి ఓ తెర సర్రున చిరిగినట్టు మనకు అనుభూతి చెంది ఆ క్షణంలోనే ఈ భౌతిక ప్రపంచం పరిధుల్ని అధిగమించి మరో కొత్త అర్థం మనకు స్ఫురిస్తుంది. ఈ విధంగా మనం ఈ సాధనని సాగిస్తే మన ఆలోచనలను నియంత్రించుకోగలుగుతాము. గొప్ప మాస్టర్లలాగే మనము ఆలోచనల వలయాల నుంచి బయటపడగలుగుతాము. చిత్త చాంచల్యాన్ని అరికట్టి పరమశాంతిని పొందగలుగుతాము. ప్రయత్నించాలి, నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. సాధన, సాధన, సాధన అంతే. సో, ఏ అభివృద్ధిని మనం సాధించాలన్నా సాధన, నిరంతర సాధన ఎంతో ముఖ్యం. పనికిరాని ఆలోచనలని మనలో నుంచి విసర్జించే ప్రయత్నాన్ని సాధనతో సాధిద్దాం మరి. ఏమంటారు? ప్రాక్టీస్ చేస్తారు కదా! సాధన చేస్తారు కదా! ఆలోచన రహిత స్థితిని అందరం పొందగలం. ఆ శక్తి మనందరిలోనూ ఉంది. కాకపోతే సాధన చెయ్యాలి అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.